అమ్మా ఇదిగో మీరు కట్టండి అమ్మా. అమ్మా ముత్తైదువులు కూడా కట్టండి అమ్మా. మీరు కూర్చోండి అమ్మా. ఏం బాంధనము, సౌభాగ్య బాంధనమా? సంసారమే సట్టుబండలైతే వీళ్ళ అత్యాస కాకపోతే ఈ పూజలు గీజలు ఎందుకో. అసలైనోడు మూర్ఖుడు. ఆ సాకేతు మారాలి గాని ఈ పూజలన్నీ చేసి మాత్రం ఏం ఉపయోగం? పంతులు గారు ఇంకొక దారం ఉందండి. చివరగా వాళ్ళ అత్తింటి వాళ్ళు కట్టాలి. అందుకే కదా ఆగండి అన్నాను. ఇప్పుడు కాదమ్మా, వ్రతం పూర్తయ్యాక ఆఖరణ వాళ్ళు కట్టాలి, తను ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగా? మేమెన్నడైనా చేసామా చూసామా ఈ నోము? అలాంటప్పుడు నోటికి కుట్లేసుకుని కూర్చోవచ్చు కదా. అదిగో అత్తయ్య గారు వచ్చారు. అమ్మా అత్తయ్య గారు వచ్చారమ్మా. రెండోదిని గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చో. అమ్మా సమయానికి వచ్చారు. అమ్మాయికి సౌభాగ్య బంధనం చేసి ఆశీర్వదిస్తే అమ్మవారికి మహానైవేద్యం పెట్టి హారతిచ్చి ఉద్వాసం చెప్తానమ్మా. మీరు కూర్చోండి అమ్మా. నీరాజనం సమర్పయామి. సామ్రాజ్యం చ విరాజం చ అధిశ్రీర్యాసనో గృహే లక్ష్మీరాస్త్రస్యో ముఖే తయా మాం సృజామసి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. ఆరతి తీసుకుని అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. మీరు ఒక్కళ్ళే వచ్చారే? మీ వారు అలాగే స్వర్ణ వాళ్ళ ఆయన, మీ అత్తగారు మామగారు రాలేదే? మావారే నన్ను బయట దించేసి వెళ్ళారు. వాడికేమో ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందట. అత్తయ్య గారికేమో ఒంట్లో. దానికంత వివరంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు వదిన గారు. వివరాలు తెలిస్తే బండారాలు బయటపడతాయనే భయం. అందరూ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని
అక్షంతలు శిరస్సును వేసుకోండి. మనోవాంఛలు నెరవేరి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అమ్మా ఇదిగో అమ్మా, అందరికీ ఇవ్వండి అమ్మా. అమ్మా, ఆ బంధనాలతో ఈ రోజు ఇలానే ఉండి ఒంటిపూట భోజనం చేసి రాత్రికి నేల మీద నిద్రించండి. అమ్మాయికి మీరు లేచి ముత్తైదువులందరికీ తాంబూలం ఇవ్వండి. అత్తయ్య, దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు. పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. అక్క, వదిన గారు, ఇక నేను వెళ్తాను. అయ్యో, ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వెళ్తారా? భోజనాలు చేసి వెళ్దురు గాని రండి. ఈ మాట ఎప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నా. ఇందాక నుంచి దంచేస్తుంది ఆకలి. అబ్బా. వదిన గారు, ఏంటండి, భోంచేసి వెళ్ళొచ్చు కదా. వదిన గారు, నేను ఏ పరిస్థితుల్లో వచ్చానో ఎలా వచ్చానో మీకు తెలియదు. వ్రతం సవ్యంగా జరగకపోతే వాళ్ళ సంసారం కుదుటపడదని నానా తిప్పులో పడి అత్తయ్య గారు కాదన్నా మావారే పట్టుదలతో తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టి వెళ్ళారు. ఇంకా భోజనాలంటూ ఆలస్యం చేస్తే ఆవిడ అగ్నిపర్వతంలా మారి నేను వెళ్ళగానే భళ్ళులు పేలిపోతుంది. నన్ను బలవంతం చేసి తర్వాత ఇబ్బంది పడేలా చేయకండి. ఆ అమ్మవారి దయ వల్ల వాళ్ళ కాపురం మళ్ళీ గాడిలో పడి సంసారం సంతోషంగా సాగితే అప్పుడు ఎన్ని భోజనాలైనా చేయొచ్చు. దయచేసి నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకోండి. వస్తాను వదిన గారు. మీరొచ్చారు, అదే దాని అదృష్టం. మరి నేను వెళ్ళొస్తానండి. అలాగే వదిన గారు. వ్రతానికొచ్చి అత్తగారయ్యుండి ఆ లక్ష్మి ఏంటి భోజనం చేయకుండా వెళ్ళింది? ఎందుకు నీకు తెలుసా? నాకేం తెలుసు? మరి అసలు ఈ వ్రతాలు పూజలు ఎందుకు అదనా నీకు తెలుసా? అదేంటి అలా అంటావు? సౌభాగ్య వ్రతం అని పిలిచిందిగా. సౌభాగ్యమా నా శారదమా? అంతా హంబకు. స్వర్ణని దాని మొగుడు తన్ని తరిమేశాడంట. దాని కడుపులో బిడ్డకి అతనికి ఏ సంబంధం లేదన్నాడంట. అలాగా? పౌరుషం గలడు ఇలాంటి దాన్ని అలాగే చెయ్యాలి. లేకపోతే ఇది అబ్బాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంది. అవునా? ఆ అబ్బాయికి దీని మీద దీని ప్రవర్తన మీద ఎప్పుడూ అనుమానమే. పో అవతలికి అంటే కడుపుతో ఉన్నానని డ్రామాలాడి ఆ అబ్బాయిని బెదిరించి ఇన్నాళ్ళు అక్కడే ఉంది. దీనికి 5వ నెలని శ్రీమంతం కూడా చేశారంట. మీకు తెలీదా? మాకేం తెలుసు? అవునవును. అమ్మో, అంత జరిగిందా? అంతేంటి, ఇంకా ఉంది. వాళ్ళింట్లో దీని కడుపు సంగతి తేల్చడానికి ఆ మంగమ్మ బిడ్డ పుట్టాక DNA టెస్ట్ కూడా చేయిస్తానందంట. ఇదేమో దాని ఎవ్వరం బయటపడుతుందని నన్నంటారా, ఇట్టా అంటారా, అట్టా అంటారా అని బ్యాగ్ సర్దుకొని మరీ వచ్చేసిందంట. ఇప్పుడు నేను గొడవ చేస్తే అమ్మా నాన్నల పరువు పోతుంది. అప్పుడేమైంది? ఈ సావిత్రి పరువు ముందు ముందు బజారుకి ఈడుస్తారు. అమ్మో, ఎప్పటికైనా వీళ్ళు ఊరేసుకొని చావడమే. సిగ్గు లేకుండా పుట్టింటికొచ్చింది. ఆ తల్లికైనా బుద్ధుండొద్దు.
ఎంత బాగా ఇంటికి తీసుకొచ్చింది. పైగా చెడిపోయిన దాంతో పూజలు వ్రతాలు అని చేయిస్తుంది. చిచి, నాకైతే అసహ్యం వేస్తుందమ్మా. ఆ సావిత్రి వెళ్ళి కాళ్ళు పట్టుకొని వచ్చిపోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరించుంటుంది. వాళ్ళ అత్తగారేమో కోడలు ఇలాంటిదా అని బయట తెలిస్తే ఎక్కడ పరువు పోతుందా అని ఏదో వచ్చినట్టొచ్చి జారుకుంది. అంతే అయ్యి ఉంటుంది. ఎంత కూతురైతే మాత్రం అలా ఎలా ఇంటికి తీసుకొచ్చింది? అక్కడే నరికి పోగులేయక. హా, మన మీదే ఆవిడ ఈసుర్లు కసుర్లు. చచ్చా, ఏం తల్లో ఏం పిల్లో. అయినా కాని రేపు 10 మంది అడుగుతారు కదా, అప్పుడేం చేస్తుంది? ఎంతమందిని కసిరి నోరు మోయిస్తుంది? హా, పదండి, 4 మెతుకులు నోట్లో వేసుకొని అక్కడ ఇంటికి వెళ్ళి కక్కేద్దాం. పదండి. పద పద. 10 మందితో ఇలా మాటలు అనిపించుకొని అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదు. ఇక ముందు ఎవరి చేత మాటలు అనిపించుకోకుండా ఉండాలంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిది. సీత, స్వప్న, ఏమండి? శకుంతల, రండమ్మా, అందరూ రండి. రాధాకృష్ణ, ఏమైంది వదినా? ఏంటి? సీత, ఏమైంది? శకుంతల, స్వర్ణ కనిపించట్లేదు. ఇది క్లైమాక్స్ అంటే. ఇప్పుడు మంచి మజా వస్తుంది. ఏమండి, స్వర్ణ కనిపించట్లేదు. అమ్మా, నువ్వేం భయపడకు. అది ఇప్పుడే కదా వెళ్ళింది. మేము వెళ్ళి తీసుకొస్తాం. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. రఘురావు పద. నేను కూడా ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో చూసొస్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళి మొత్తం అంతా ఎత్తుకొస్తాను, ఆగండి. 2 నిమిషాల్లో తీసుకొచ్చాను. కంగారు పడకు.
ఏమిటి రా రా అని తీసుకెళ్ళిన వాడేడి? ఒంటరిగా ఒక్కదానివే ఊగులాడుతూ వచ్చావేమిటి? వాడింకా నచ్చ చెప్పే పనిలో ఉండి కోడలు కాళ్ళు పట్టుకొని అక్కడే ఉన్నాడా? నువ్వు ఆశీర్వచనాలు అందించొచ్చావా, అడ్డమైన మాటలు అనిపించుకొని వచ్చావా? ముఖాన బొట్టైనా పెట్టారా, ముఖం వచ్చేలా చివాట్లు పెట్టి పంపించారా? వాయినాలు, కట్నాలు, పెట్టుడు చీరలు ఏవి కనిపించట్లేదు చేతిలో. గడ్డి గాదం పెట్టి పంపడానికి అదేం పశువుల కష్టం కాదు, మనుషులుండే పర్ణశాల. మంచి మనసున్న భాగ్యవంతుల ఇల్లు. మంచిది. మరి మీరు కూడా ఆ పర్ణశాలకు వెళ్లి 4 పొగడ్తలు పొగడి బొట్టు పెట్టించుకొని రాకపోయారా? పేరెంటానికి వెళ్లి ఉత్త చేతులతో వస్తే అడిగా, అంత భాగ్యవంతుల ఇల్లైతే ఏ చీరో సారో పెట్టచ్చు కదా. ఏది? పసుపు కుంకాల కన్నా భాగ్యం ఏముంటుంది అత్తయ్య? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బాగా చెప్పావమ్మా. మీరు అవతలకు వెళతారా లేదా? ఏడే వాడేడి? అసలు ఆయన నాతో లోపలికే రాలేదు. పనుందని నన్ను దించేసి వెళ్లారు. నా ముందు డాంబికాలు పలికాడు గాని లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలేదా, లేకపోతే మొహం చెల్లలేదా? ఏదో పనుందని వెళ్ళారత్తయ్య. ఏమిటి పని? వాడికి ఈయనకి పని ఉంటే ఈ లీలా ఉండేది కాదు. ఇది మాత్రం కరెక్టు. మా పెత్తనమే అయితే ప్రశాంత నిలయంలా ఉండేది. తమరి నిర్వాకమే అశాంత నిలయంలా మార్చింది. మీరు నోరు మూసుకొని లోపలికి వెళతారా లేదా? ఇంతకి స్వర్ణే ఉందే, అదే మాట మీద ఉందా, మనసు ఏమన్నా మార్చుకుందా? తను ఏమైనా తప్పు చేస్తే కదత్తయ్య మనసు మార్చుకోవడానికి. తను తన మాట మీదే ఉంది. ఏం చూసుకునంట అంత పొగరు? నీతి, నిజాయితీ, ఆత్మాభిమానం. సిగ్గు లేకుండా వెళ్ళింది కాక దాన్ని పొగుడుతున్నావా? కొడుకు కోసమే కోడల్ని కోరుకుంటున్నాను. మీరు మనవడి కోసం మనుషులందరినీ కాదనుకుంటున్నారు. నేను మన అనే మనుషులందరూ కావాలనుకుంటున్నాను. అది మన మంచి కోసం. ఏమిటే నన్ను తప్పు పడుతున్నావా? తప్పు పట్టడం లేదు అత్తయ్య గారు. తప్పు చేస్తున్న వాళ్ళని సమర్థించొద్దు, సరిదిద్దమని వేడుకుంటున్నాను. అది నేను చెప్పినట్టు విని 6 నెలలు ఓపిక పట్టుంటే అంతా సర్దుకుపోయి ఉండేది. తలెగరేసి తల బిరుసుతో వెళ్ళింది. నేను నమ్మనని తెలిసి కూడా నా మీద విశ్వాసం ఉంచక అది వెళ్ళిపోతే ఎలా సరిదిద్దుతానే? వాలును బట్టి నీళ్ళలా, వీలును బట్టి మాటలు మాట్లాడకమంగా. అది నేను చెప్పినట్టు విని 6 నెలలు ఓపిక పట్టుంటే అంతా సర్దుకుపోయి ఉండేది. తలెగరేసి తల బిరుసుతో వెళ్ళింది. నేను నమ్మనని తెలిసి కూడా నా మీద విశ్వాసం ఉంచక అది వెళ్ళిపోతే ఎలా సరిదిద్దుతానే? వాలును బట్టి నీళ్ళలా, వీలును బట్టి మాటలు మాట్లాడకమంగా. అసలు నువ్వు పెట్టిన కండిషన్స్ కి రోషం ఉన్న ఏ ఆడపిల్ల కూడా ఒప్పుకోదు. ఆ విషయం ఆడదానిగా నీకు తెలుసు. అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఎలా సరిదిద్దుతాను, అర్థం చేసుకోపోతే ఎలా అంటామే? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి. ఉండకెక్కడికి పోతాను? ఇంకా లక్ష్మిని ఏమేమంటావోనని ఉండాల్సి వచ్చింది. నేను ఊరికే ఎవరిని ఏమీ అనను. అనే పరిస్థితి తీసుకొస్తేనే అంటాను. కారాపు.